అటుకుల మిక్చర్ తయారు చేసే విధానం చూద్దాం. స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె పోసి నూనె బాగా వేడవనివ్వాలండి. నూనె బాగా వేడయ్యాక అటుకులు నూనెలో వేసుకోవాలండి. వేసాక అటుకులు నూనెలో పైకి ఇలా తేలాక అప్పుడు తీసేసుకోవాలండి. చిల్లులు దానిలో వేసుకోవాలి. ఏమన్నా నూనె ఉంటే పోతుందండి చిల్లులు దానిలో వేసుకుంటే. అటుకులు వేగాక వేసిన పప్పులు కూడా వేసుకొని వేయిస్తున్నానండి. వేసిన పప్పులు చట్నీ పప్పు కూడా వేసుకుంటే అటుకుల మిక్చర్లో పప్పులు వేసుకుంటే బాగుంటుందండి. వేయించుకున్న పప్పులు కూడా అటుకుల్లో వేసానండి. ఆ మిక్చర్కి తగినంత సాల్ట్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే అటుకుల మిక్చర్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.